హలో అండి, ఇవాళ మనం బీట్రూట్ చపాతీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్నానండి. ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. 2 పచ్చిమిరపకాయలు, అల్లము వేసానండి. తురిమిన బీట్రూట్ ఒక కప్పు అంతా వేసేసానండి. వేసి అలా ఇలా కలిపేసుకున్నాను. కొంచెం మగ్గనిచ్చాలి, ఎందుకంటే ఆ బీట్రూట్ స్మెల్ అనేది పోతుంది. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చానండి. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాం కదండి. ఇప్పుడు తీసేసుకొని వేడి తగ్గినాక మిక్సీలో వేసుకుంటున్నానండి. మిక్సీ పట్టేసుకుంటాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నానండి. ఒక గిన్నె తీసుకొని 2 కప్పులు చపాతీ పిండి వేసుకున్నాను. చపాతీ పిండి వేసుకున్నాక ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆ పిండి మొత్తం కలిసేంతవరకు 2 కలుపుకున్నానండి. ఇప్పుడు తురిమిన బీట్రూట్ ఉంది కదా, అది వేసేసుకుంటున్నాను. అది వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నానండి. కొంచెం వాటర్ తక్కువైనాయి. ఆ మిక్సీ గిన్నెలోనే కొంచెం వాటర్ వేసి కలిపేసేసానండి. పిండి కలపటం అయిపోయినాక కొంచెం ఆయిల్ వేసేసి ఒక 5 నిమిషాలు నానబెట్టానండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నానండి. పెనం పెట్టుకొని ఇంకా పిండి తీసుకొని ఉండలు చేసుకుంటున్నాను చపాతీ చేసుకోవడానికి. ఆ పెనం కాగే లోపల ఇంకా చపాతీ చేస్తున్నాను. బీట్రూట్ చపాతీ. ఇప్పుడు బీట్రూట్ ఎక్కువ శాతం కూరలు వండుకోవడం తక్కువ తింటాం అందరూ. ఇలా చపాతీ పిండిలో అట్లా రొట్టె పిండిలో వేసుకొని తింటే మంచిది ఆరోగ్యానికి. బీట్రూట్ చపాతీ చేసుకొని పెరుగులో వేసుకొని తింటే చాలామంది తింటారండి. పెరుగులో చాలా బాగుంటుంది. అందరేమో కానీ నేను అప్పుడప్పుడు పెరుగులోనే తింటాను చపాతీ. నాకు చాలా ఇష్టం, అందుకే అలానే చూపిస్తున్నాను. చపాతీ రెడీ అండి.